నమస్తే. సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య గారు మనతో ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు ఇంత త్వరగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది? అన్ని వర్గాల వాళ్ళు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే గతంలో మేము పాలించినాము, తెలంగాణ ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్తున్న నేపథ్యంలో కానీ అప్రతిష్ట పాలే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యవహారాలంటికి అసలు కారణం ఏంది? సో దీని గురించి డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు పొన్నాల లక్ష్మయ్య గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. నమస్కారం. అధికారంలోకి వచ్చి ఒక 8 నెలలు ఎందుకు అసలు అంటే మార్పు కోరుకుందామనేసి తెలంగాణ ప్రజలు అనుకున్నారు. ఒక 1.8% తేడాతోటి వాళ్ళు విజయం సాధించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల మన్ననలు ఎందుకు పొందలేకపోతున్నారు? అంటే మేము 10 ఏళ్ళు ఉంటామని డాంబికంగా చెప్తున్నారు, కానీ ఆ 10 ఏళ్ళు ఉండాలంటే ప్రజలు కూడా యాక్సెప్టెన్సీ ఉండాలి కదా. ఎందుకు ఈ పరిస్థితి? కారణానికి చిత్తశుద్ధి లేకనా, అవగాహన లేకనా, లేదంటే అహంకారం అనుకోవాలి, ఏమనుకోవాలి? అన్నీ మీరే అంటున్నారు కదా, అన్నీ మీరే చూసి జనం అంటున్నారు అని అంటున్నారు కదా. మేము జనంలో ఉండేవాళ్ళం, జనం కోసం పనిచేసేవాళ్ళం, రాజకీయాలే జనం కోసం అని భావించేవాళ్ళం. రాజకీయాల ద్వారా మరింత మెరుగైన జీవన ప్రమాణాలు తీసుకురావడానికి చేసే ప్రక్రియలో ఎన్నికలు, అవకాశం, ప్రజల మద్దతు ఇవి చూస్తూ ఉన్నాం. సరే, ప్రజలు ఏ కోణంలో ఆలోచించే అవకాశం ఇచ్చినా తేడా మాత్రం 1.8% డిఫరెన్స్. సరే, ఆ కొద్ది తేడాతోటి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చే ముందు ప్రజల ముందు ఏం మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారనేదే విశ్లేషణ మీరు చెప్పిన ఇంట్రడక్టరీ దాంట్లోనే కనబడుతూ ఉంది. మీ ఏ విషయమైనా తీసుకోండి, అధికారం రావడానికి ఏదైనా చెప్పొచ్చు అనే మాట మనసులో పెట్టుకొని ఏదైనా చెప్దామనే అన్నీ చెప్పారు. ఏది 6, 5, 420, ఆ 420 ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. 420 ఈ ఏమంటారు 420 చేసే పని అంటారు కదా. నేను అనడం లేదు, ఆ నెంబర్ కోయిన్సిడెంటల్, ఎందుకంటే 1.8% తోటి వచ్చారు కదా. ఇప్పుడు చేసిన దాని మీద డిబేట్ చేసి వస్తేనేమో అది వేరు. కానీ ఇప్పటికైనా మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ హామీ సరిగ్గా రావట్లేదు అనేది మనకు తెలుసు, దాని మీద ప్రజలు ఇదవుతున్నారనేది తెలుసు. కానీ ఇంకొక మాట అడుగుతా, గతంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తూ మేము ఇచ్చిన హామీలు చేస్తామని చెప్పే ధైర్యం ఉందా? వస్తారా ప్రజల ముందుకు? తక్కువ చేశారా గతంలో? మీరు చేస్తామన్నారు, కానీ అది కోతలు పెడుతూ ఇందులో కూడా పూర్తిగా చేయలేని దౌర్భాగ్య స్థితిలో, దీనస్థితిలో ప్రజల ముందు దోషులుగా నిలబడుతున్నారు. అధికారం అందుకోసమా? కాదు కదా, ప్రజల కోసమే కదా. ప్రజల కోసం చేస్తున్నారా? చేయట్లేదు. అందుకే జనంలో ఆ మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదో ఎన్నికల కోసం కాదు నేను మాట్లాడేది, రాజకీయ కోణంలో మాట్లాడడం లేదు. కానీ ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకునే స్తోమత, ధైర్యము, శక్తియుక్తులు, గతంలో చేసిన దానికంటే మెరుగ్గా చేద్దామనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు గతంలో ఈ పూర్తి స్థాయిలో 100% చేస్తూ ఇవి చేస్తామని చెప్పగలిగే ధైర్యం లేక దాటేసే కార్యక్రమంలో ఆరోపణలతో కాలం వెలిపించుకున్నాం. ఓకే, ఇలాంటి మీడియా ప్రపంచం మనకు తెలుసు. ఇప్పుడు ప్రజల మద్దతుతోటి ఎన్నిక కాబడ్డారు, ఎన్నిక కాబడ్డ తర్వాత ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతారు. కానీ న్యాచురల్గా ఆ ముఖ్యమంత్రి అనే పదవి ఏంటి? ప్రజాస్వామ్యంలో పద్ధతుల్లో వచ్చిన వ్యక్తులు చేపట్టిన అధికారంలో ఒక ఉన్నత స్థానం. అధికారంలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఏది మాట్లాడినా 100కి 100 వాళ్ళు మన మీడియా వస్తుంది కదా. అంటే దాన్ని, ఈ అవకాశాన్ని, ఈ పదవిని, ఈ అధికారాన్ని అండగా పెట్టుకొని ఆరోపణలతోటి వాస్తవాలకు దూరంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే సమస్య చర్చించబడకుండా ప్రతిపక్షాల మీద ఆరోపణలతోటి కాలం గడుపుతున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతూ వస్తుందా? ఎక్కడో చిన్నగా వస్తే రావచ్చు, అది కూడా రావడం కష్టమే. అందుకోసం ఇలా 2 రకాలు, ప్రజలను మోసం చేయడం ఒకటైతే, అధికార పదవులను అడ్డం పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మా మీడియా సంస్థలను వాడుకుంటున్నారనేది నా ఆరోపణ కాదు.
ఈ వాస్తవాన్ని గుర్తించమని కోరు.